మామ 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 మామ. హరివిల్లు పాడ్కాస్ట్ ఛానల్కి పునఃస్వాగతం. క్రితం ఎపిసోడ్లో మామ మహాదేవన్ పుహళేంది గార్ల నేపథ్యం, వ్యక్తిత్వం, అలాగే తెలుగు సినీ చరిత్రలో వారి స్థానం ఏంటనేది బ్రాడ్గా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో మహాదేవన్ గారు బాణీ కట్టిన పాటలలోని ఆసక్తికరమైన విశేషాల గురించి అరుణ్ అండ్ యశ్వంత్ మనకు చెప్పబోతున్నారు. పదండి విందాం. మనం చెప్పుకున్న మామ సంగీతంలో ఉన్న గుణాల్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ తోటి స్టార్ట్ చేద్దాము. అదేంటంటే ఒక గద్యంలాగా ఉండే సాహిత్యాన్ని ఒక ట్యూన్‌గా మలచడం అనేది మామకు వెన్నతో పెట్టిన విద్య. చాలామంది అప్పుడు అనేవాళ్ళు ఆహ్, హిందూ న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్స్ కలిపి ఇచ్చేస్తే దానికి కూడా ట్యూన్ చేసేసేవారట మామగారు. చేయగలిగేంత కెపాసిటీ ఉంది. చేసేవారని కాదు గానీ చేయగలిగేంత కెపాసిటీ ఉంది. పాట ఆహ్, లోనే ఒక ట్యూన్ దాగి ఉంది అని చెప్పి మామ అంటూ ఉండేవారంట. సో, నువ్వు ఏం రాసుకొచ్చావో దాన్ని బట్టే ట్యూన్ అనేది. కొన్ని అలాంటి పాటలు నేను చేశాను. సో, అంటే నేను ప్లే చేసే ముందర ఆ పాటల లిస్ట్ చెప్తాను. దాని తర్వాత ఐ విల్ స్టార్ట్ ప్లేయింగ్. మనకి ముఖ్యంగా 'సాక్షి' సినిమాలో 'అమ్మ కడుపు చల్లగా, అక్క కడుపు చల్లగా' అని ఒక పాటుంటుంది. తర్వాత 'మాను మాపును కాను' రాయి రప్పని కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను 'మూగ మనసులు' సినిమాలో చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ పాట. తర్వాత 'ఉండమ్మ బొట్టు పెడతా' సినిమాలో 'ఎందుకే సందెగాలి' అని ఒక పాట ఉంటుంది. 'ముత్యాల ముగ్గులో' చాలా పాపులర్ పాట 'నిదురించే తోటలోకి' పాట ఒకటి వచ్చింది. తర్వాత 'కలియుగ రావణాసురుడు' సినిమాలో ఇది నాకు తెలిసి అందరూ చాలా మందికి తెలియని సినిమా ఇది. ఆహ్ కానీ ఈ పాట మళ్ళీ ప్రచురణలోకొచ్చింది 'స్వరాభిషేకంలో' బాలుగారు పాడినప్పుడు ఎక్కువ పాపులర్ అయింది. నల్ల నల్లని కళ్ళు నేను ప్లే చేస్తాను పాడను. తర్వాత 'శుభలేఖ' సినిమాలో అయితే అది నిజమైతే అదే నిజమైతే అదో పాట. 'సిరివెన్నెల' సినిమాలో చాలా చాలా పాపులర్ అయిన 'మెరిసే తారలదే రూపం' ఈ పాట కూడా చాలా చాలా బావుంటుంది. ఇది చూసామంటే 3 స్టేజెస్ కింద ఉంటుంది. ఒకటి 'మెరిసే తారలదే రూపంతో' స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 'ఎవరి రాకతో' ఆహ్, ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేను. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా. ఇదొక సీక్వెన్స్ ఉంటుంది 'సిరివెన్నెల' సినిమాలో. ఆ సీక్వెన్స్ తగ్గట్టుగా ఆహ్, ముందర ముందర కొంచెం ఉంటుంది గద్యం. ఆ తర్వాత డైలాగ్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్. దానికి తగ్గట్టుగానే ట్యూన్ చేశారిది. ఇవన్నీ కూర్చొని చేస్తే టీమ్ వర్క్‌లోనే అవుతాయి. బట్ ఫెంటాస్టిక్ ఈ పాటలు. సో, ఫస్ట్ 'అమ్మ కడుపు చల్లగా' పాట వినండి. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా, నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. నా మెడలో తాళిబొట్టు కట్టరా, నా నుదుట నిలువు బొట్టు పెట్టరా. నా మెడలో తాళిబొట్టు కట్టరా, నా నుదుట నిలువు బొట్టు పెట్టరా. నీ పెదవి మీద చిరునవ్వు చెరగదురా, నాసిక పువ్వుల రేఖైనా వాడదురా వాడదురా. ఇది ఈ పాట విన్న వెంటనే వెళ్లి సినిమా చూడాలని అనిపిస్తుంది గ్యారంటీగా. ఏంటిది కథ అనేది. ఇందులో ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసి 'మామ మహాదేవన్' చేసినన్ని పెళ్లి పాటలు ఇంకెవరు చేయలేదేమో. ఏ సంగీత దర్శకుడు చేయలేదేమో. ఇది ఒక క్విజ్ క్వెషన్ ఈ పాడ్‌కాస్ట్ వినే వాళ్ళకి. మామ చేసిన
పెళ్లి పాటలు లిస్ట్ నీ పాడ్‌కాస్ట్ విని దాని కింద రిప్లై చేయాలి. చేసి మాక్సిమం నంబర్ ఆఫ్ పాటలు చేసిన వాళ్ళకి నేనే గిఫ్ట్ ఇస్తాను ఒకటి. వాళ్ళకి పెళ్లి చేస్తావా? నాకు పెళ్లి చేయకపోతే చాలు. నెక్స్ట్ పాట ఇందాక నేను చెప్పిన 'ఎందుకే సందెగాలి' 'ఉండమ్మా బొట్టు పెడతా' సినిమాలోంచి. ఎందుకీ సందెగాలి సందెగాలి కేలి మురళి ఎందుకీ సందెగాలి సందెగాలి కేలి మురళి తొందర తొందరలాయే విందులు విందులు చేసే ఎందుకీ సందెగాలి సందెగాలి కేలి మురళి ఆగలేక నాలాగే అసలు అంటే ఆ ఇంటర్లూడ్ కూడా ప్లే చేయాలనిపించి అంత ఎక్స్‌టెండ్ చేశాను. ఎంత బావుంది. ఆ డప్పు బీట్ కూడా చాలా బావుంది. ఈ పాటలో డప్పు బీట్ ఏంటో ఎలాగ యాడ్ చేశారో అది నాకు చాలా నచ్చింది. తర్వాత 'ముత్యాల ముగ్గులో' 'నిదురించే తోటలోకి' నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది తర్వాత నేను ఇందాక ఇంట్రొడ్యూస్ చేసిన 'నల్లా నల్లని కళ్ళు' కొంచెం ఎక్స్‌ట్రా లెంత్ ప్లే చేస్తాను ఈ పాట. చాలా చాలా హృద్యంగా ఉంటుంది. ఈ పాట గురించి యశ్వంత్ కూడా పాట అయిన తర్వాత 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. నల్ల నల్లని కళ్ళు నవ్వి నవ్వని కళ్ళు చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు నల్ల నల్లని కళ్ళు తొలి పొద్దులు తామర కళ్ళు మలి సందెలు కలువ కళ్ళు నేటి పాయలో చేప కళ్ళు తోట మలుపులో లేడి కళ్ళు ఎన్నాళ్ళు చూసిన ఎన్నేళ్ళు చూసిన లోతులందని కళ్ళు నాలోకమేలే కళ్ళు ఏమి చక్కని కళ్ళు రామ చక్కని కళ్ళు నిజంగా ఈ పాట వింటుంటే ఎప్పుడూ అంటే ఒక లోకంలోకి వెళ్ళిపోతుంటాం. అంటే మామూలుగా ఒక సినిమా పాట విన్నప్పుడు ఆ సందర్భం గూడా కళ్ళ ముందు కదిలిపోతున్నట్టుగా ఉంటుంది నా సంగీతం. అండ్ మొదటి నుంచి చెప్పుకున్న మాటే భాషకెంత ప్రాధాన్యత ఇస్తారనేది. సాహిత్యానికి ట్యూన్ చేయడం వల్ల ఆయన పాట ఫ్లో వినండి. ఇప్పుడు మీరు విన్న పాట ఆహ్, కొన్ని పదాలు ఎక్స్‌ప్రెషన్ మనం ఉంటుంది. అంటే ఒక ఊహొస్తుందిప్పుడు. లోకం అనగానే కళ్ళు మూసుకుంటే పెద్దది అన్నది మైండ్‌కి తడుతుంది. కళ్ళు అంటే చిన్నవి. అంటే వాటి పరిమాణం,
వాటి లక్షణం ఇవంతా తెలిపేలా పదం ఉంటుంది. తెలుగు భాష గొప్పతనం అది. ప్రతి భాషలోనూ ఉంటుందనుకోండి. మనం తెలుగు వాళ్ళం గాబట్టి భాష గొప్పతనం. ఆహ్, ఇప్పుడు భాష ఎలా ఉందో, దాని భావం ఎలా ఉందో ట్యూన్ అలా వెళ్తుంది. మీరు చూడండి. నల్ల నల్లని కళ్ళు నవ్వి నవ్వని కళ్ళు. అక్కడ సింగర్ నవ్వకపోయినా ట్యూన్ నవ్వుతుంది. నవ్వి నవ్వని కళ్ళు. తర్వాత ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అన్నప్పుడు వాట్ డు దే డినోట్ చాలా టైం చాలాని. ఎన్నాళ్ళు చూసినా, ఎన్నేళ్ళు చూసినా అంటే అన్ని సంవత్సరాలు చూసారు కూడా అది చూసినా అని కూడా లాగారనమాట. ఎన్నేళ్ళు చూసినా అని. లోతు అంటే డెప్త్. లోతులందని కళ్ళు లోతుకెళ్ళారు. నా లోకమేలే కళ్ళు లోకం పెద్దగా. అంటే మహాదేవన్ గారి గొప్పతనం ఏమిటంటే తానక్కడే ఉండి తనతో పనిచేసిన వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చారు. అంటే మహాదేవన్ గారితో పని చేస్తే లిరిసిస్ట్‌కి పేరొస్తుంది. సింగర్‌కి పేరొస్తుంది. ఇలా చాలా మందికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, మనకు ఆత్రేయ గారు. వీళ్ళ ముగ్గురు దీస్ 3 పీపుల్ ఆర్ ద స్టార్ లిరిసిస్ట్. స్టార్స్ అని ఎందుకంటున్నానంటే, వీళ్ళు పాటలు రాస్తే మా సినిమాకి చాలురా అని అనుకోని వెయిట్ చేసేవారు ప్రొడ్యూసర్స్ వాళ్ళ కోసం. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో, అలాంటి స్టార్ లిరిసిస్ట్‌లకి అంత పేరు రావటానికి ముఖ్య కారణం వారి సాహిత్యం ప్రథమ కారణమైతే, ఆ సాహిత్యాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయేలా చేసింది మాత్రం మహాదేవన్ గారి సంగీతమే. ఎందుకంటే ఆత్రేయని మనం అందరం మనసు కవి, మనసు కవి అని ఒక అందలం ఎక్కించుకున్నాం గదా! ఆ మనసు కవిని అంత రేంజ్‌కి తీసుకెళ్ళింది మాత్రం మహాదేవన్ గారి సంగీతమే. ఎందుకంటే ఆయన రాసేవి మామూలు మాటలు. ఇందాక అరుణ్ గారు ప్రస్తావించింది కూడా మాను మాకును గాదు, రాయి రప్పను గాదు, మామూలు మనిషిని నేను. చాలా మామూలు మాటలివి. కానీ మహాదేవన్ గారు ఎలా తీసుకొచ్చారు? మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను. విన్నప్పుడు అబ్బా! ఆత్రేయ ఎంత గొప్పగా రాశార్రా అనుకుంటారు ప్రతి వాళ్ళు. అంటే అది భాషకిచ్చే గొప్పతనం. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్యామిలీలో జరిగిన ఎగ్జాంపుల్. మా మదర్‌కి ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన జయప్రదకి వీరాభిమాని. 'సిరిసిరిమవ్వ' సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ టైము జయప్రద కోసం వెళ్లారట. వెళ్ళి నేను మా జయప్రద సినిమా వచ్చింది నేను వెళ్తానని చెప్పి వెళ్ళి తిరిగొచ్చిన ఆయన ఇచ్చిన కామెంట్ ఏమిటంటే, మా అమ్మతో చెప్పారంట. వేటూరి అని ఒక పాటల రచయిత ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నాను పేరు. పాటలు అద్దరగొట్టేసాడు తెలుసా! డాన్సులేయాలనిపించింది పాటలకని వేటూరి గారి గురించే మాట్లాడారంట. అదే వ్యక్తి 'సిరివెన్నెల' సినిమా చూసినప్పుడు 'సీతారామ శాస్త్రి' అంట మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయొచ్చాడు. పాటలు చాలా లోతుగా ఉన్నాయి. చాలా డీప్ మీనింగ్ ఉన్నాయి అని చెప్పి ఆ లిరిసిస్ట్ గురించి మాట్లాడారంట. సో, ఎక్కడ మహాదేవన్ గారు కనిపించలేదు. అంటే సినిమా పాటకున్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? వాడు చెప్పే మాట వినపడాలి. ఆ మాట వినిపించింది. అలా మహాదేవన్ గారి మ్యూజిక్ స్టాంప్‌తో స్థిరపడిన వేటూరి గారు అంటే పరిచయమైన వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు తర్వాత తెలుగు సినిమాని ఎలా ఏలేశారో మనందరికీ తెలుసు. అంతగా మాటకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మహాదేవన్ గారు. మీరు ఏ పాటన్నా వినండి మహాదేవన్ గారిది. సాహిత్యం వింటే, ఆ సాహిత్యంలో ఆ పదాల భావం ఏంటో ట్యూన్ గూడా అలాగే ఉంటుంది. ఏటిపాయలో అన్నప్పుడు కూడా ఏటిపాయల్లాగే వణుకులుంటాయి చూడండి. ఏటిపాయలో చేప కళ్ళు అంటే చేప వెళ్తున్నట్టుగా. అది మహాదేవన్ గారి గొప్పతనం. ఎంత చెప్పుకున్నా చెప్పాలనే అనిపిస్తుంది. ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. ఓవర్ టు అరుణ్ గారు. ఒక చాలా చాలా అసలు అద్భుతంగా చెప్పారు. ఇందాక 'నల్ల నల్లని కళ్ళులో' 'రామసక్కని కళ్ళు' దగ్గర ఎస్‌పీబీ ఎక్స్‌ప్రెషను ఎంత ముద్దొచ్చిందంటే అంత ముద్దొచ్చింది. అంత క్యూట్‌గా ఆయన పలుకుతారు. అయితే నువ్వు ఆహ్, 'సిరిసిరిమవ్వ' సినిమాలో సిమిలర్ టైప్ ఆఫ్ పాటోటుంది. ఒడుపున్న పిలుపు ఆ పాట ప్లే చేస్తాను ఒకసారి. నువ్వు రైజ్ చేసావు కాబట్టి గ్యారంటీగా వినాల్సిన పాటది. ఉడుకున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది ఒడుకున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది అది మన ఊరి కోకిలమ్మ
నిన్నడిగింది కుశలమమ్మ, అది మన ఊరి కోకిలమ్మ. నిన్నడిగింది కుశలమమ్మ, నిజమేమో తెలుపు, నీ మనసు తెలుపు. ఎగిరేను మన ఊరి వైపు, అది 10 మంది కామాట తెలుపు. నిజమేమో తెలుపు, నీ మనసు తెలుపు. ఎగిరేను మన ఊరి వైపు, అది 10 మంది కామాట తెలుపు. ఈ పాట గురించి ఇదెక్కడో విన్నట్టుంది. ఇదే సిమిలర్ ట్యూను. ఎక్కడ యశ్వంత్? అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, అందాల పరంజి బొమ్మ, అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ. ఎస్వి కృష్ణారెడ్డి గారు పాడుతా తీగకు గెస్ట్గా వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారనమాట. మహాదేవన్ గారి సంగీతం, ఆ, ఆయన సంగీతంలోనే సందర్భాలు దొరుకుతుంటాయి మాకు అని చెప్పి ఆ పాటకి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఘటోత్కచుడిలో ఈ పాట చేశానని ఆయన చెప్పారు. అంత సంగీతం ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు అనమాట. ఓహ్! ఓకే. ఇంతకుముందు నువ్వు పాడగానే విన్నాను ఈ పాట. ఐ థింక్ అప్పుడు నువ్వు క్వెషన్ గూడా అడిగావు. ఇది ఏ రాగం అంటే అది మధ్యమావతి అని చెప్పాను నేను. కరెక్ట్, కరెక్ట్. సో, ఈ కేటగరీలో ఈ కొన్ని పాటలు ఎంచుకొని ప్లే చేశాము. ఆహ్, నాకు నమ్మకం ఏంటంటే మీరు ఇలాంటి పాటలు బోలెడు కనుక్కోగలరు. బోలెడున్నాయి ఇలాంటి పాటలు మనం వెతికితే 'మామ మహాదేవన్'. సో, జస్ట్ గో టు స్పాటిఫై అండ్ ఫణి శంకర్ చేసిన 'కేవి మహాదేవన్' ప్లేలిస్ట్ నేను షేర్ చేస్తాను ట్విట్టర్‌లో. అది మీరు చూడండి. ఈ పాటలు గూడా నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాను. అది కూడా షేర్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ ప్యూర్ క్లాసికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన మామ శాస్త్రీయ సంగీత ఆహ్, రాగాల ఆధారంగా పాటలు చేసిన కొన్ని ఇతర స్వరాలు అటు ఇటుగా మేళవించి యూజువల్‌గా అది కన్వీనియన్స్ ఫర్ ద లిరిక్. ఆ లిరిక్ కన్వీనియన్స్ కోసం ఒక ఎక్స్‌ట్రా నోట్ యాడ్ చేసి చేస్తారు. అది అందరూ ఘంటసాల మాస్టర్ దగ్గర నుంచి అందరూ చేసిందే అది. ఆహ్, కానీ ఆ మాధుర్యం తగ్గకుండా యాడ్ చేయాలి ఆ నోట్. మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు! ఇదెందుకు జనరల్‌గా ఒక హార్మోనిక్ సౌండ్ అలవాటైన వాళ్ళకి ఒక స్ట్రే నోట్ వచ్చింది అంటే పాట రుచించదు. అలాంటివి చాలా వస్తున్నాయి ఈ కాలంలో పాటలు. మంచివి వస్తున్నాయి. అని మనం ఊరికే క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు గానీ, రికార్డింగ్ పరంగా పాటలు వోకల్స్ బాగా లోగా ఉండి ఆహ్, మ్యూజిక్ ఎక్కువైపోతోందని నా నా ఫీలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికార్డింగ్, మిక్సింగ్. మంచి పాటలు వస్తున్నాయి ఈ కాలంలో. అన్నీ క్రిటికల్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే. సో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. శాస్త్రీయ సంగీతంలో ఆధారంగా చేసిన కొన్ని పాటలు నేను ఉదాహరణ ఇచ్చి నేను మీకు ప్లే చేస్తాను. ఇందులో ఫస్ట్ పాటొచ్చి 'ఓహోహో బంగారు పిచ్చుక' ఇది చాలా పాపులర్ సాంగ్. ఓ బంగారు పిచ్చిక, ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, పారిపోతున్నావు నిజము తెలియక, మమ పాదని దద్దా పప్ప పప్ప పప్ప. ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, నువ్వు పారిపోతున్నావు నిజము తెలియక, మమ పాదని దాదా పాప పప పప పప. నీ కంటిలోన కలవు కోటి వజ్రాలు, నీ పంటి మెరుగు నించు మంచి ముత్యాలు, నీ కంటిలోన పానిపమ పరి కంటిలోన కలవు కోటి వజ్రాలు, నీ పంటి మెరుగు మించు మంచి ముత్యాలు, పదని నీ 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 పులుకు ముందు రతనాలే గులకరాళ్ళు, పద 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 నీ పులుకు ముందు రతనాలే గులకరాళ్ళు, నిన్ను తిలకిస్తే కావాలి వేయి కళ్ళు. అద్భుతంగా ఉంది కదా! ఇది
హరికాంబోజి రాగం, జన్య రాగం ఇది. కొన్ని మిక్స్ చేశారు. యాక్చువల్‌గా ఆఠానా రాగంలాగా మనకి ఉంటుంది. బాల కనకమయ చేల సుజన పరిపాల అది పాపులర్ ఆఠానా రాగంలో. ఆ ఆ ఛాయల్లో ఉంటుంది. కానీ కొన్ని అన్య స్వరాలున్నాయి. ఆహ్, తంగిరాల వారిని కూడా అడిగితే ఆయన తెలియట్లేదు. ఇది హరికాంబోజ జన్య అని కన్ఫర్మ్ చేశారు. అది. ఇది ఫస్ట్ పాట. తర్వాత 'కళ్యాణి' రాగంలో నాకిష్టమైన 'కళ్యాణి' రాగంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే పాట. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సురవైభవాన భాసుర కీర్తిలోన సురవైభవాన భాసుర కీర్తిలోన సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు ప్రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు ప్రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు సిరిలోన గాని మగ సిరిలోన గాని సిరిలోన గాని మగ సిరిలోన గాని సరిలేరు నీకెవ్వరు ప్రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు అద్భుతమైన 'కళ్యాణి' ఇది. ప్యూరెస్ట్ అంటే ఆఫ్‌కోర్స్ మనకి స్వింగ్స్ అవి కర్ణాటిక్ లాగా ఉండకపోయినా గానీ, భలే ప్యూర్ అంటే యమన్ లాగా ఇలా హిందుస్థానీ స్టైల్‌లో కాకుండా చేసిన 'కళ్యాణి' ఇది. లాస్ట్‌కి జోహార్ 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 అనొస్తుంది. నిజంగా మామకి జోహార్. యశ్వంత్? ఇదే 'కళ్యాణి' రాగాన్ని చాలా విరివిగా వాడారు సినిమాల్లో. ఇంకొకటి గూడా మహాదేవన్ గారు కంపోజ్ చేసిన ఒక సినిమా. ఈ సినిమా చాలా మందికి తెలిసే అవకాశం లేదు. 3 రోజులే ఆడింది కాబట్టి. 'గోదావరి పొంగింది' అనే సినిమాలో మామూలుగా అందరూ అనుకుంటుంటారు వేటూరి గారు గోదావరి మీద రాసిన పాట 'గోదావరి' సినిమాలోదే అని. అంతకు ముందు గూడా ఒక పాట రాశారు. గోదావరి పుట్టుక గురించి, గోదావరి గమనం గురించి. చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది, సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది, దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ కళ్యాణిగా తాను కడలిలో కలిసింది, మా ఇల్లు అత్తిల్లుగా తల్లివై వర్ధిల్లు గోదావరి, మా ఇల్లు అత్తిల్లుగా తల్లివై వర్ధిల్లు గోదావరి. ఈ పాట ఎందుకు పాడానంటే నాదో చిన్న స్వార్థం గూడా ఉంది. కొన్ని మరుగున పడిపోయిన ఆణిముత్యాల్ని మనము వెలికి తీసుకొచ్చి దానికి చెందవలసిన ప్రాచుర్యం మనము దానికి తెప్పించాలన్న ఉద్దేశంలో ఈ పాట గుర్తు చేయడం జరిగింది. ఆ ఆణిముత్యాలు వెలికి తీసుకొచ్చే ఆణిముత్యానివి నువ్వు. అండ్ మహాదేవన్ గారి గొప్పతనం ఇంకోటి చెప్పాలిక్కడ. సాహిత్యానికి ట్యూన్ చేస్తారు కాబట్టి, సాహిత్యంలో ఎక్కడైనా రాగాల పేర్లు ఉన్నాయనుకోండి, ఆ రాగంలోనే పాట కడతారు. ఇక్కడ 'కళ్యాణిగా' అని రాశారు కదా! కళ్యాణ్‌లోకి ఎళ్ళిపోయారు. ఇంకోటి ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే 'సిరివెన్నెల' సినిమాలో ఇది వినుంటారు. 'ఈ గాలి ఈ నేల' ఈ పాట చివరిలో ఒక చరణం వస్తుంది. కన్నెమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై అది చివర్లో జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి, అమృతవర్షిణి అని. అమృతవర్షిణి అంటే కవి భావము అమృతం, అమృతం కురుస్తోంది అన్న భావంలో కవి రాశారు. బట్ అమృతవర్షిణి అనే రాగం కూడా ఉంది.
అదే రాగంలోనే కట్టారు ఆ పాటను గూడా. అలాగే ఇంకా చాలా పాటలు అలా ఎక్కడన్నా రాగం పేరు రాశారంటే, ఆ రాగంలో కట్టేస్తారు పాటని. అది ఆ రాగం మామూలుగా అయితే ట్యూన్ చేసేవాళ్ళు ఒక రాగం అనుకోని, ఆ రాగంలో సాహిత్యము ఇముడుతుందా లేదా అని చూస్తారు. ఎలాంటి సాహిత్యాన్నైనా ఏదైనా రాగంలోకి ఇమడ్చగల మామ మహాదేవన్. ఆయన మామ మహాదేవన్ కాదు, మాట మహాదేవన్ అంటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మధురమైన మహాదేవన్ చాలా ఉన్నాయి. ఈ నువ్వు చెప్పిన పాటలో బేస్ పాటంతా శివరంజన్‌లో ఉంటుంది. ఆ ఒక్క హ్మ్. దగ్గర నీకు కరెక్ట్‌గా ఆ ఫ్లూట్ బిట్ స్టార్ట్ అవుతుంది. అవును. వర్షం చినుకు పడుతున్నప్పుడు. అవును. అది రాసింది వర్షాలు పడి ఆ చినుకు ఫ్లూట్‌లోకి వేస్తే దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అసలా కన్సీవ్ చేయడమే సిట్యుయేషన్‌గా కన్సీవ్ చేయడమే చాలా గొప్పది. అండ్ వండర్‌ఫుల్ అదే ఆయనకు దొరికిన డైరెక్టర్సు ఆయన పాటలను అలాగే చిత్రీకరించారు. 'నల్లా నల్లని కళ్ళు' ఎప్పుడైనా వీడియో దొరికితే చూడండి. బాపు గారు నిజంగా పెయింటింగే అనమాట అది. ఈయన ఈయన రాసిన కవితకి అది పెయింటింగ్ లాగా ఉంటుంది. శారద గారి కళ్ళు అంత గొప్ప కళ్ళుగా చెప్పుకోరు గదా! అది ఎందుకలా వచ్చిందో నాకు అది అవును. అర్థం కాలే ఇప్పుడు. అది అంతే. హ్మ్. అండ్ ఇంకొక ఫేమస్ పాట అందరికీ తెలిసిందే ఈ కోవలోకి. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. ఇందులో రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస అది శివరంజన్‌లోనే చేశారనమాట. శివరంజనికి, అమృతవర్షిణికి లింక్ పెట్టిన ఆయన మామ మహాదేవనే అయుంటాడు. ఎందుకంటే అసలు మనకి కన్నెమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై లాస్ట్‌కి అక్కడ కలిపేస్తారు శివరంజని. ఈ గాలి ఈ నేల బట్ చాలా స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుందది. మళ్ళీ ఎక్కడ అరే! ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయాడేంటి అనే ఫీలింగ్ రాకుండా చాలా స్మూత్‌గా తీసుకొచ్చారు దాన్ని. యాక్చువల్‌గా మన మాట్లాడే పాటల్లో రాగమాలికలు కూడా ఉన్నాయి. అవి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆ రాగమాలికలు వింటే. లెట్ రైట్. అస్ రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. ఇది 'కళ్యాణి' అయిన తర్వాత 'తోడి' అని చెప్పి ఒక రాగం ఉంది. 'తోడి' అనే ఒక రాగం ఉంది మనకి కర్ణాటిక్ స్టైల్‌లో. 'తోడి' రాగం చాలా నిజంగానే అది తోడేసినట్టే ఉంటుందనమాట. సో, దాంట్లో ఒక హీరోయిన్‌ని వర్ణిస్తూ చేశారు పాట. ఆఫ్‌కోర్స్ లిరిక్‌కి చేశారు. మరి ఎందుకు 'తోడి' రాగం ఎంచుకున్నారో నాకు తెలీదు గానీ, బాలు గారు పాడిన ఆల్‌మోస్ట్ ఆల్ నియర్ క్లాసికల్ సాంగ్స్‌లో ఆర్ సెమీ క్లాసికల్ సాంగ్స్‌లో ఇదొకటొస్తుంది. శంకరాభరణం కన్నా ఎక్కువ క్లాసికల్‌గా ఉంటుందిది. జస్ట్ ప్లేయింగ్ ఇట్. 'ఏ గీత గీసిన నీ రూపమే ముత్తైదువ' సినిమాలోంచి. ఏ గీత గీసిన నీ రూపమే ఏ గీత గీసిన నీ రూపమే ఏ గీతి పాడిన నీ గానమే రతివో భారతివో అనురాగవతివో ఎవరివో ఎవరివో నీదెవరివో ఏ గీత గీసిన నీ రూపమే దివి నుండి వచ్చిన దేవతవో భువిలోన వెలసిన మోహినివో మిసమిసల అందాల రసరాగలతవో అసమాన లావణ్య కుసుమానివో ఎవరివో ఎవరివో నీవెవరివో ఏ గీత గీసిన నీ రూపమే చాలా అద్భుతంగా ఉంది కదా! ఈ పాట. తర్వాత ఒక 'సహనా' అని చెప్పి ఒక రాగం ఉంది. ఆ రాగం ఆహ్, చాలా చాలా ఆహ్లాదంగా ఉండే రాగం. దాంట్లో ఒక సూపర్ హిట్ సాంగ్ చేశారు మామ. 'వీరాభిమన్యు' అని చెప్పి ఒక బైలింగ్వల్ ఉంది. తమిళ్ అండ్ తెలుగులో తీశారు. ఆ సినిమా నుంచి ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పాపులర్ సాంగ్. ఆ సాంగ్ ప్లే చేస్తాను.
చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి అద్భుతమైన ఇంటర్లూడ్. ఇవన్నీ ఫుల్ వినాల్సిన పాటలు. 'సహనా రాగంలో' త్యాగరాజ కృతి చాలా పాపులర్ కృతి ఉంది. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ. నేను పాడింది కూడా 'త్యాగయ్య' సినిమాలో స్టైల్ ఇది. మనకి కర్ణాటిక్ కచేరీలో ఇలా పాడరు. దాన్ని లాగి పీకి చేస్తారు గానీ, ఇది ఎంత ఆహ్లాదంగా ఉండే పాటిది. పైగా వాయిద్యాల వాడకం గూడా ఎంత బాగా ఆ వీణ అండ్ ఈ 'సహానా రాగము' చాలా బావుంటుంది. కానీ ఎందుకో సినిమా పాటల్లో కొద్దిగా తక్కువగానే వాడారేమో అనిపిస్తుంది. 'సహనా'లో మనకి నాకు తెలిసి కీరవాణి గారు చేసిన చేయి చేయి పెద్ద హ్మ్. కోడలికి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి దానికి వేరే పాటుంది యాక్చువల్‌గా మనకి. ఆహ్, 'సంపూర్ణ రామాయణం' సినిమాలో ఉండే పాట. అది తర్వాత మన లిస్ట్‌లో ఉంది. గో హెడ్. కరెక్ట్. యూ ఆర్ సేయింగ్. ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే మామూలుగా అంటే ఇది ఆఫ్ ద టాపిక్కే అవ్వచ్చు ఇందులో. మనకు 'సహానా రాగము' చాలా తక్కువగా వాడింది. ఎవరైనా రాగాల విశ్లేషణ ఇవి చేయాలనుకుంటే ఈజీగా భ్రమపడకండి. చాలా పాటల్లో రాగం పేరు వాడినంత మాత్రాన 'మహాదేవన్' కాకపోతే ఆ రాగంలో చేసినట్టుగా ఉండదు. 'సహానా శ్వాసే వీచెను' అంటే అది 'సహానాలో' చేసిన పాట కాదు. అందులో ముఖ్యంగా 'సహానా' రాగం ఉంది. వికీపీడియాలో గనక మెన్షన్ చేస్తే ఆ! నమ్మకండి. నమ్మకండి. 'సహానా' రాగం ఆ పాటలో ఉంది. ఎక్కడ ఉంది అంటే చివర్లో ఎండింగ్‌లో ఒక ఫీమేల్ హమ్మింగ్ వస్తుంది కదా! ఆ! 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 అది ఒక్కటే 'సహానా' రాగం. సో, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా చాలామంది నన్ను గాని ఇంకెవరినో అడుగుతుంటారు. అంటే నాకు అంత జ్ఞానం లేదనుకోండి. ఉన్న కొద్దిపాటికి కూడా ఏదన్నా పాటొస్తే ఇది ఆ రాగమేనా అని అడుగుతుంటారు. అది ఒకటి మోసపోకండి. వికీపీడియాను వాటిని నమ్మి. లిరిక్‌ని నమ్మి మోసపోకండి. 'మహాదేవన్' పాట అయితే దాదాపుగా 95% వి ఆర్ అక్యురేట్. సరే. 'సహానా' నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆహ్, ఇంకొక పాట జస్ట్ ఐ విల్ మెన్షన్ 'ఆనంద భైరవి' రాగంలో మీ నగుమోము నా కనులారా కడదాకా తలనిండు అసలు ప్యూరెస్ట్ 'ఆనంద భైరవి' ఇది. మామూలుగా 'రెహమాన్' వాళ్ళందరూ చేశారు 'ఆనంద భైరవి' గానీ ఆహ్, ఇది చాలా బ్రహ్మాండమైన 'ఆనంద భైరవి'. పాపులర్ సాంగే చాలా. తర్వాత మనకి 'సిరిసిరిమూవ' సినిమాలో 'జుమ్మంది నాదం' ఇది 'రేవతి రాగం'. ఆహ్, అయితే ఇది 'రేవతి' చూజ్ చేసుకోవడానికి కారణం ఆ నాదం అనే పదం నాకు తెలిసి మరి 'వేటూరి' ఆ టైంకి అంత సంగీత జ్ఞానం ఆ టైంకి ఉందో లేదో నాకు తెలీదు. ఈస్ వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్ మూవీస్ కదా! తెలీదు విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు హిమ్. జనరల్‌గా నాదం, వేదం పక్కపక్కన వస్తుందన్నమాట. నాదం నుంచే వేదం పుట్టింది అని. అండ్ 'రేవతి రాగం' యూజువల్‌గా మనకి వేదోచ్చారణ జరిగినప్పుడు అది వినిపించే రాగం 'రేవతి రాగం' అంటారు. మనకి యూజువల్‌గా మంత్రపుష్పం గాని అవన్నీ ఆహ్, 'రేవతి రాగంలో' ఉంటాయి అని అంటారు. సరే ఈ పాటలోకెళ్ళిపోదాం మనం.
జుమ్మంది నాదం కైలంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మంది నాదం కైలంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల అసలు ఆ ఇంటర్లూడే సూపర్ అనిపిస్తుంది నాకు. అసలు సూపర్. కీబోర్డ్ మీద వాయించడానికి ఎంత ట్రై చేసేవాళ్ళం ఇది. ఆ స్పీడ్ వచ్చేది కాదు. ఇది రేవతి రాగం. అఫ్‌కోర్స్ ఈ రేవతి రాగంలో మనకి 'సూత్రధార' సినిమాలో 'యోపాం పుష్పం' ఏదో పాటుంటుంది కదా! ఆ సీక్వెన్స్‌లో కూడా అసలది ఒక మంత్రపుష్పాన్ని కంప్లీట్‌గా ఒక సాంగ్ టైప్‌లో మలిచారది. అది కూడా 'రేవతి రాగంలో' ఉంది. తర్వాత మనకి 'శృతిలయలు' సినిమాలో 'శ్రీ శారదాంబ నమోస్తుతే' పాట 'సరస్వతి రాగంలో' చేశారు. తర్వాత 'ఆడవే మయూరి' ఆహ్, ఆహ్, ఒకటి 'శ్రీ శారదాంబ నమోస్తుతే' సరస్వతి రాగం. శారదాంబ, సరస్వతి 2 ఒకటే దేవి స్వరూపం. సో, అది 'సరస్వతి రాగంలో' చేశారు. తర్వాత 'ఆడవే మయూరి' అది నటనకి సంబంధించింది కాబట్టి 'నటభైరవిలో' చేశారు. తర్వాత 'నటనం ఆడెనే' అది 'వసంత రాగంలో' చేశారు. మనకి పాపులర్ సాంగ్ వచ్చి 'అందిమழை பொழிகிறது' అని మనకి దీంట్లో 'ఇళయరాజా' సారి సాంగ్ ఉంది. ఇది 'నటనం ఆడెనే' 'వసంత రాగంలో' ప్లే చేయట్లేదు. తర్వాత ఒక ఇంపార్టెంట్ అంటే ఒక చాలా రేర్‌లీ యూజ్ చేసే రాగం 'గౌరీ మనోహరి'. ఆహ్, 'గౌరీ మనోహరిలో' పాత సినిమాల్లో తమిళంలో చేశారు. తెలుగులో నాకు తెలిసి 'గౌరీ మనోహరి' యూసేజ్ మరేమన్నా అమ్మవారి పాటలకేమన్నా వాడారేమో తెలీదు. ఆహ్, కానీ ఈ ఒక సాడ్ సిట్యుయేషన్‌కి 'గౌరీ మనోహరి' వాడారు. ఇది 'ప్రేమనగర్' సినిమాలో 'ఎవరో రావాలి' అది ప్లే చేస్తాను. దాని తర్వాత కొంచెం చెప్తాను ఈ పాట గురించి. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో మూలదాగి ధూళి మోగి మోగవోయిన మధుర వీణ మూలదాగి ధూళి మోగి మోగవోయిన మధుర వీణ మరచిపోయిన మమతలాగా మరచిపోయిన మమతలాగా మమతలుడికిన మనసులాగా మాసిపోతగునా ఈ ఈ పాటకి టిడ్బిట్ ఏంటంటే
ఆహ్, మా అమ్మ పాడేది ఈ పాట. ఎంత పాడేదో రికార్డింగ్ లేదు అన్‌ఫార్చునేట్‌లీ గానీ, ఎంత పాడేదో అసలు మా అమ్మ. చాలా మా అమ్మది గూడా సుశీలలాగా థిన్ వాయిస్ ఉండేది. అసలు అద్భుతం అన్నమాట. చాలా అసలు ఆహ్, ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఒక పాత నాన్న కొత్తగా టేప్ రికార్డర్ తీసుకొస్తే అందులో క్యాసెట్ పెట్టి రికార్డ్ చేస్తే పాడింది అమ్మ ఈ పాట. చాలా గుర్తు నాకు. అసలు కళ్ళ ముందు కదులుతోందది ఆ సిట్యుయేషన్. తర్వాత 'గౌరీ మనోహరిలో' ఆహ్, వెన్నెల్లో గోదారి అందం పాటుంటుంది. 'సితార' సినిమాలో 'పతాక సన్నివేశంలో' ఈ పాట నుంచి ఆ పాట ఇన్‌స్పైర్ అయ్యారేమో అని నాకనిపిస్తుంది కొన్ని కొన్ని. నాకు లేదు మమకారం తరరరర కోర్స్ ఒక రాగం బేస్ చేసుకొని సిమిలర్‌గా ఉండే పాటలుండొచ్చు కానీ knowingly or unknowingly there are few songs that Raja sir did which are influenced by మహాదేవన్ సార్స్ యూసేజ్ అని నా నమ్మకం. అంటే ఐయామ్ జస్ట్ వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఈస్ ఇళయరాజా పాటలు మామ మహాదేవన్ చేశారు అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఇది తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేస్తున్నానన్నమాట. లూప్ కంప్లీట్ చేస్తున్నా. అలాగే ఈ పాటని పెరడీ గూడా చేశారు. గుర్తుంటే అందరికి 'ముద్దుల ప్రియుడు' సినిమాలో ఎవరో రావాలి నా ప్రాబ్లమ్ వదిలించాలి ఈ కోతుల పని పట్టాలి. ఇది బ్రహ్మానందం పాడతాడనమాట. దీని నెక్స్ట్ వచ్చే పాట అది 'మర్కట మందకు మందులు వేసే మాంత్రికుడొచ్చాడు.' అది పెరడీ చేశారు. సో ఇది మళ్ళీ దాన్నే చెప్తున్నానన్నమాట. గుర్తు చేస్తున్నాను. పెరడీ చేశారు ఈ పాటని. తర్వాత మనకి 'కరహర ప్రియ' ఒక గ్రాండెస్ట్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ రాగాస్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. ఆహ్, 'కరహర ప్రియ' ఈస్ మదర్ ఆఫ్ సో మెనీ రాగాస్. ఆహ్, ఎన్ని అద్భుతమైన రాగాలున్నాయి 'కరహర ప్రియ' జని రాగాలు. ఆహ్, చాలా తక్కువ వినబడే రాగం కానీ చాలా చాలా పాటలున్నాయి. ఆహ్, దీంట్లో మనకి శిలలపై శిల్పాలు చెక్కినారు. నేను పాడానంటే మీకు అర్థమైపోతుంది. ఈ ట్రాక్ నేను ప్లే చేయట్లేదని మీరు అర్థం చేసేసుకోండి. తర్వాత ఆహ్, 'కళ్యాణి ఇన్ నార్దర్న్ ఫ్లేవర్' ఇందాక నేను కర్ణాటిక్ స్టైల్‌లో 'సరిలేరు నీకెవరు' ప్లే చేశాం గదా! దీంట్లో మనకి ఒక 2 పాటలు జస్ట్ ఆహ్, మెన్షన్ చేస్తాను. ఒకటి తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. ఇది కళ్యాణి రాగమే. నాకు తెలిసి ఇది హిందుస్థానీ స్టైల్‌లో చేసిన కళ్యాణి రాగం. ఆ తర్వాత ఇందాక యశ్వంత్ చెప్పినట్టు 'కాట్రగడ్డ మురారి' గారికి 'హిందోళ రాగం ఉంటే చాలు' అనన్నారు కదా! సో, ఇదెందుకో మరి వేరియేషన్‌లో 'చంద్రకౌన్స్' అని చెప్పి హిందోళంకి జస్ట్ ఒక నోట్ చేంజ్ నిషాదము ఐ థింక్ నీ 3 ఉంటుంది. నీ 2 ఆహ్, హిందోళంలో ఉంటుంది. జస్ట్ ఆ వేరియేషన్ తోటి 'చంద్రకౌన్స్' అనే రాగం ఉంటుంది. దాంట్లో మనకి 'జానకి రాముడు' సినిమాలో 'నీ చరణం కమలం మృదులం' అనే పాటుంటుంది. ఇవన్నీ ప్లే లిస్ట్‌లో పెడతాను. ప్లే చేయట్లేదిప్పుడు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అంటే రేర్‌లీ హర్డ్ సాంగ్ ఒకటి ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇది 'ఏకలవ్య' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. కృష్ణ గారు చేసిన సినిమా. అందులో ఆహ్, 'మలయమారుతం' అని చెప్పి ఒక రాగం ఉంది. ఆ రాగంలో చేశారు ఈ పాట. వినండి. కొంచెం తక్కువ విన్న పాటిది. ఇది మల్లెలు విరిసిన ఉదయం, ఇది మల్లెలు విరిసిన ఉదయం, చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం. ఇది మల్లెలు విరిసిన ఉదయం విరిజల్లలో సిరులై కురిసిన ఉదయం ఇది మల్లెలు విరిసిన ఉదయం
గాజులు గలగల నవ్విన ఉదయం పూజలు పాలై పొంగిన ఉదయం గాజులు గలగల నవ్విన ఉదయం పూజలు పాలై పొంగిన ఉదయం రోజుల తరబడి వేచిన ప్రణయం, రోజుల తరబడి వేచిన ప్రణయం, మేజువాణిగా మారిన ఉదయం. నాకు ఎంత నచ్చిందంటే ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఈ పాట ఆహ్, యాక్చువల్‌గా నాకు తెలిసి 'పొళైంది' గారికి ఎక్కువ ఇష్టమేమో 'మలయమారుతం' అని అనిపించింది నాకు. 'చక్రవాకం బౌళి మలయమారుతం' మేబీ దిస్ ఈస్ డన్ బై హిమ్ ఆర్ ఎందుకంటే ఇంకొన్ని పాటలున్నాయి తర్వాత మనం చెప్పే వాటిలో 'మలయమారుతం' ఎక్కువ వినిపిస్తుంది. ఇష్టమేమో అని అనిపిస్తుంది నాకు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఏ సూపర్బ్ రాగం గానీ. కమింగ్ బ్యాక్ టు దిస్ ఈ పాట ఆహ్, చేర్చకపోతే అసలు మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. క్లాసికల్ బేస్డ్ కంపోజిషన్స్‌లో నాకు తెలిసి ఆహ్, చాలామంది మనకు చెప్పుకునేది 'శివశంకరి' అలాగే 'రసికరాజ తగువారము కామ' ఈ పాటలు లిస్ట్‌లో యాడ్ అవ్వగలిగే అంత గొప్ప పాట 'ఆనతి నీరాహర' అమృతవర్షిణి రాగంలో చేసింది. ముందు పాట విందాం. ఆ తర్వాత యశ్వంత్ ఈ పాట గురించి మనకు కొన్ని విషయాలు చెప్తాడు. అది విందాం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా నిని సని పని పమగ సగా ఆనతి నీయరా అచలనాథ అర్చింతునురా ఆనతి నీయరా పమ పని గమ పని సని సగ పని సగ గమగ సాని బమ గమగ సగ సని ఆనతి నీయరా జంగమ దేవర సేవలు బొనరా మంగళదాయక దీవెన లిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతి నీయరా సానిప గమ పారి గమ గమగ పాప పవ మపని పాప పవ గగమ గా స సని సగ సా స సగ గ సగ పప మ పసని స సని సగ సని సగ సగ గా స సని సగ గ సగ గ పద గ సగ సని పని పమ గ మగ ఆనతి నీయరా
వంక జాబిలిని జడను ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలియే వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని కింకరుడిక సేవించుకొందురా ఆనతి నీయరా. ఈ పాట ఎందుకు ఇంతసేపు ప్లే చేశారు అని మీకు విన్నప్పుడు అనిపించవచ్చు. అందుకు అన్ని పాటలు కొద్ది కొద్దిగే సేపు ప్లే చేశారు. ఇదేంటి ఇంత లెంగ్త్‌గా ప్లే చేశారని. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ విషయం చెప్పే ముందు నేను చెప్పే విషయం నాకు తెలిసింది సింగర్ పార్థసారథి నేమాని గారి ద్వారా తెలిసింది. పార్థసారథి గారు ఎవరంటే 'బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి' ఆ పాట పాడిన వ్యక్తి. అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కీర్తన వినే ఉంటారు. ఎందరో మహానుభావులు. దీని గురించి త్యాగరాజ స్వామి కేవలం స్వరాల మీదే ఉంటాయి ఆయన కీర్తనలు, అందులో సాహిత్యానికి ఎటువంటి విలువ ఉండదు అనేది ఒకానొక విమర్శ ఉన్నది. అప్పట్లో ఉండేదట. సో, ఈ పంచరత్న కీర్తనలు అంటారు గదా! అందులో ఒకటి 'ఎందరో మహానుభావులు'. సో, ఇందులో ఒక చరణం ఉంటుంది. పరమ భాగవత మౌని వరశశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశ్యప సుత నారద తుంబుర పవమానసు బాలచంద్ర ధర శుక సరోజ పవ భూసుర వరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు. నాకు ఇది ట్యూన్ నేను పాడలేను కాబట్టి నేను చెప్పట్లే. అంటే ఒక సంగీతంలో నేర్చుకునే వాళ్ళకి చిట్ట స్వరాలు ఇవి ఉంటాయన్నమాట. సో, స్వరాలు మాత్రమే పాడతారు. సాహిత్యం గురించి సంగీతకారులకు గౌరవం ఉండదు అనే విమర్శ కొట్టి పారేస్తూ, ఆ చిట్ట స్వరాలకు త్యాగరాజు ఈ సాహిత్యం రాశారనమాట. కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు. అంటే ఇంత లిస్టు చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరూ గాక ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనాలని చెప్పారాయన. ఆ పాట ఇన్స్పిరేషన్‌తో, ఆ కీర్తన ఇన్స్పిరేషన్‌తో చేసిన పాట ఇది 'ఆనతినీయరాహర'. సో, ఈ ఫస్ట్ టైమ్ నేను పాడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను. మహాదేవన్ గారు 99.9% ట్యూన్ ఇవ్వలేదు. ఇంకో 0.1% ఏంటో చెప్తానని. ఆ 0.1% ఈ పాట. ఆహ్, ఈ పాట చేయడానికి ప్రధాన ఉద్దేశ్యమే పంచరత్న కీర్తన ఇన్స్పిరేషన్‌గా చేసుకొని చేయడం. దాని లక్షణమే ఈ పాటలో ఉంచడం. ఇప్పుడు మీరు పాట విన్నారు గదా! పప్ప పమప నినిగ గగ్గ రక్ష స్వర వీక్ష దక్ష రక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ. ఇవంతా ముందు స్వరాలొస్తాయి. మళ్ళీ సాహిత్యం వస్తుంది. అదే ట్యూన్‌కి సాహిత్యం ఉంటుంది. సో, ఈ పార్ట్ మాత్రము ట్యూన్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే పాట చేయడం వెనక ఉద్దేశ్యం అది కాబట్టి. పోలేంది గారు, మహాదేవన్ గారు కలిసి ట్యూన్ ఇచ్చారు. ఆ స్వరాలన్నీ ఇస్తే కవి సీతారామ శాస్త్రి గారు ఆ ట్యూన్‌కి రాయడం జరిగింది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఐ థింక్ వన్ అండ్ ఓన్లీ ఇన్‌స్టన్స్ వేర్ దే గేవ్ ద ట్యూన్. ఒక ట్యూన్ ఇచ్చి దానికి సాహిత్యం వ్రాయించడం. రిక్వైర్మెంట్ కాబట్టి. అండ్ దిస్ గోస్ టు అగైన్ వన్ థింగ్ దట్ హౌ మచ్ హీ రెస్పెక్ట్స్ ది మేకర్స్. సో, ఇలాంటి కావాలి అంటే అలా ఇచ్చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలి. మహాదేవన్ గారి 'శంకరాభరణంలో' చేసిన ఇన్‌స్ట్రుమెంటేషన్‌ని ఒక వీణా విద్వాంసుడు ఆహ్, ఎస్. బాలచందర్ అనే వ్యక్తి క్రిటిసైజ్ చేశారట. ఏమిటి ఆ సంగీతం ఏమిటి? దాని వాడకం ఏమిటి? అని చెప్పి. అందరూ అడిగారంట, "మామ మీరు రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలని." ఆయన అస్సలు రియాక్ట్ అవ్వలేదంట. నా సంగీతంలో నిజంగా తప్పుందని వాళ్ళు అనిపిస్తే అనుకోనిరా, తప్పే ఉండొచ్చేమో అని అన్నట్టుగా అంతగా ఆయన తీసుకున్నారంట విమర్శని. 'శంకరాభరణానికి' నేషనల్ అవార్డ్ పొందిన కేవీ మహాదేవన్ గారు ఒకరు ఇలా విమర్శ చేస్తే ఇలా తీసుకున్నారంట. ఎవరైనా ఇప్పుడు ఇలా తీసుకోగలరా? ఈ విమర్శ చేసి అంత నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమాని ఏం చేసావురా నువ్వు అంటే ఎంత అదే ఎంత తప్పు పెద్ద పాడుతున్నావు అంటే బ్లాక్ చేసే రోజులివి. ఎంత పెద్ద విధ్వంసం సృష్టించేవారు. అలాంటిది ఒక విద్వాంసుడు ఇలా అన్నారంటే ఇది. అండ్ అలా సో, దిస్ ఈస్ యెట్ అనదర్ ఎగ్జాంపుల్ టు సే వాట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ మహాదేవన్ అండ్ పుగళేంది ఆర్. సో, యెస్. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాట పాడినందుకు వాణి జయరాం గారికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అంటే చాలా సంగీత కచేరీలలో, పాటల పోటీలలో ఈ పాట ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ పాటలో అన్నీ ఉంటాయి. ఒక సంగీత కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్‌ని అసెస్ చేయాలంటే కొన్ని పరిమాణాలు ఉంటాయి వాళ్ళకి. అతనికి రాగం మీద ఎంత కమాండ్ ఉంది, తాళం మీద ఎంత కమాండ్ ఉంది. అని రాగంలో 3 స్థాయిలు అంటారండి. మధ్య స్థాయి మామూలుగా అంటుంటారు కదా! స్వాతిముత్యం పాటలో అన్నట్టుగా పై షడ్జం, మంద్రం
అన్నీ ఉంటాయన్నమాట ఈ పాటలో. ఒక చోట చూస్తే గా 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 అని మధ్య స్థాయి నుంచి కింది స్థాయికి, మళ్ళీ పై స్థాయికి వెళ్తారు. సో, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. ఇప్పటికీ ఒక 'పాడుతా తీగ' కంటెస్టెంట్ గాని, 'సరిగమప' కంటెస్టెంట్ గాని ఈ పాట నేర్చుకోని వాళ్ళు ఉండరు. అంత గొప్ప పాట ఇది. యాహ్! అమృత వర్షిణి పాట ఇది. అందుకనే. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఈ సెక్షన్‌లో నాకు చాలా, చాలా, చాలా ఇష్టమైనది నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను. 'త్యాగయ్య' సినిమా. ఈ సినిమా గురించి కంపల్సరీగా ప్రస్తావించాలి. సంగీత పరంగా ఆహ్, ఇందులో మామ ఏం చేశారు అన్నీ త్యాగయ్య గారు చేసిన పాటలే కదా! మామ ఏం చేశారు దీంట్లో అని చెప్పి ఆహ్, అనుకోవచ్చు. కానీ నార్మల్‌గా మనకు కచేరీలో అలవాటయిపోయిన త్యాగరాజ స్వామి కృతుల్లో అందులో సంగీతమే కనిపిస్తుంది కానీ, సాహిత్యం గాని ఏమీ కనిపించదు. సో, 'త్యాగరాజ హృదయం' అంటే ఆయన ఎందుకు ఒక కీర్తన చేశారు అనేది ప్రస్ఫుటంగా కనిపిచ్చే చిత్రం 'త్యాగయ్య' సినిమా. దానికి తగ్గట్టుగానే ట్యూన్స్ అన్నీ ఎంత సింప్లిఫైడ్‌గా పాడుకునేటట్టుగా ఉండడానికి. ఇందాక నేను 'వందనం రఘునందన' పాడాను కదా! 'సహనా రాగంలో'. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క కృతిని చాలా చాలా ఆహ్, ఈజీగా పాడుకునేటట్టుగా దాన్ని చేసి ప్రెజెంట్ చేశారు మామ. ఐ థింక్ పుగళేంది గారు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసుంటారు. పాట 'త్యాగరాజ స్వామి' కృతుల్లో మనకి భావం తెలవాలి అంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సంగీతం నేర్చుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే, అంటే వాళ్ళు కొంచెం సినిమా చూసి అర్థం చేసుకునే పరిణితి, సాహిత్యం కొంచెం అర్థమయ్యే వాళ్ళకి అంత జ్ఞానం ఉంటే, తప్పకుండా చూపించాల్సిన సినిమా 'త్యాగయ్య'. ఇది బాపు రమణ గారు చేసిన 'త్యాగయ్య' 1981లో వచ్చింది. సినిమా మామూలుగా 2 అవర్ 45 మినిట్సో, 3 అవర్సో కానీ మనకి వెబ్ వెర్షన్‌లో ఓన్లీ 2 అవర్ 15 మినిట్స్ ఉంది. కృతులు అన్నీ కలిపి మనకి ఐ థింక్ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లో ఉంది. అబౌట్ 53 ఆడ్ సాంగ్స్ ఉన్నాయి. ఆహ్, బిట్ సాంగ్స్ లాగా, ఫుల్ సాంగ్స్ లాగా ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా సంగీత జ్ఞానము. ఇది కంపల్సరీగా వినాల్సిన పాట అందులో ఉంటుంది మనకి. తర్వాత మనకి 'బాల కనకమయ్య చేల' ఇందాక నేను చెప్పాను నేను అది సిట్యుయేషన్ చాలా బావుంటుంది. అది బాలు గారు కూడా చాలా ఆర్ద్రతగా పాడారు. అది ఒకటి చాలా కంపల్సరీగా వినాల్సిన పాట. మనకి ఎందరో మహానుభావులు గూడా ప్రతి పాటకి ఒక కాంటెక్స్ట్ సెట్ చేసి ఆహ్, ఆ కృతిని తీసుకొచ్చి అక్కడ ఇమడ్చారనమాట. పాత 1950స్‌లోను, 40స్‌లోను వచ్చిన నాగయ్య గారి 'త్యాగయ్య' నుంచి ఇన్‌స్పైర్ అయిందే గానీ, కొంచెం స్టోరీ మార్చి చేశారు. 'సీతమ్మ మాయమ్మ' ఒకటి, 'బంటు రీతి కొలువు' ఒకటి ఇవన్నీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఒక్క సినిమా గురించే నాకు మొత్తం అన్ని పాటలు పాడుకుంటూ దాని గురించి వివరిస్తూ ఒక పాడ్‌కాస్ట్ చేయాలనుంది. ఎప్పుడు కుదురుతుందో మరి. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. మీరు వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూసి వినాల్సిన అంత గొప్ప విషయం ఉంది. రికార్డింగ్‌లో కూడా ఆఖరికి ప్రతి దగ్గర ఇన్‌స్ట్రుమెంట్స్‌లో త్యాగరాజ స్వామి కృతులే ఆహ్, వాయించారనమాట. అంత అంత బావుంటుంది. దీంతోటి ఈ క్లాసికల్ బేస్డ్ క్లాసికల్ రాగా బేస్డ్ ఆర్ శాస్త్రీయ రాగాలు ఆధారంగా మామ చేసిన పాటలు ఈ సెక్షన్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో మామ మహాదేవన్ గారు బాణి కట్టిన పాటల్లో ఉన్న విశేషాలు, ఆసక్తికరమైన ప్రయోగాలు కానీ, ప్రక్రియలు కానీ వాటి గురించి తెలుసుకుందాం. బాయ్.